టీడీపీ అంటే బీసీ, బీసీలు అంటే టీడీపీ అని కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 1983 నుంచి రాజకీయంగా, ఆర్థికంగా సమాజంలో గుర్తింపు వచ్చింది టీడీపీతోనే అని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వడియరాజుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తప్ప వాటికి నిధులను కేటాయించలేదని ఎంపీ లావు తెలిపారు. ఉమ్మడి ఏపీలో బీసీల అభ్యున్నతికి ముందడుగు వేసింది టీడీపీనని చెప్పారు. నాడు టీడీపీ హయాంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. వడ్డర్లకు మైనింగ్లో 30%, రోడ్లలో 30% ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను తీసుకువచ్చి బీసీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు స్పష్టం చేశారు. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. 1983 నుంచి కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సమాజంలో పైకి రావడం కానీ బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే అది తెలుగుదేశంలోనే అని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరులు చెప్పారు. ఇప్పుడు కూడా చూడండి, 2 రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, 2 రాష్ట్రాల్లో బీసీలో ఎవరు పెద్ద నాయకులు అని చూస్తే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అటు దేవేంద్ర గౌడ్ గారు చూసినా, అచ్చెన్నాయుడు గారిని చూసినా, రామకృష్ణ గారిని చూసినా, ఇలా ఎవరిని పేరు ఒకసారి బీసీ కంటే కూడా వారు వ్యక్తిగతంగా జరిగిపోయారు. అంటే టీడీపీ హయాంలో వడ్డెర సంఘానికి మనం ఆ రోజుల్లో కార్పొరేట్ ఏర్పాటు చేసింది. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు దాదాపు 20 చంద్రబాబు నాయుడు ప్రేమించారు. మేనిఫెస్టోలో వడ్డెరులందరూ కూడా కుల వృత్తుల్లో రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. మైనింగ్ లో 30% వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం కూడా వారు చేసి పెడతారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు మొత్తం కూడా మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసి పెడతారు.